పడుతుందా? ఎందుకంటే ఆల్మోస్ట్ 3 hours చూపిస్తుంది. మనం 3 hours మాట్లాడిస్తున్నట్టున్నాం. అంటే 3 hours మాట్లాడలేదు, 1 hour మాట్లాడాం. బట్ బ్యాటరీ అంత రాదు కదా, 1 hour వస్తుంది. బ్యాటరీ మార్చాను మొత్తానికి. మొత్తం అన్ని విషయాలు మాట్లాడుకుంటాం కాబట్టి అయిపోయింది. ఎందుకంటే ఇది వ్లాగ్ 3 topics మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటి బైక్ మైలేజ్, ఒకటి ఫోన్ గురించి. కానీ ఫోన్ గురించి సపరేట్గా చేస్తాను అబ్బా. ఎందుకంటే ఐ రియల్లీ వాంట్ టు నో, అంటే ఏ ఫోను చాలామంది యూస్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఏ ఫోన్ మంచిది. నేను యాపిల్ని అయితే చాలా బ్లైండ్గా నమ్ముతాను. ఇప్పటికొచ్చి నాకు లైఫ్లో ప్రాబ్లం రావాలని కాదు, రాదు కూడా దేవుడి దయ వల్ల. నాకు ఇప్పటికొచ్చి యాపిల్ ఐఫోన్ అయితే ట్రబుల్ ఇవ్వలేదు. నేను 5 నుంచి వాడుతున్నాను. 5 వాడాను, 5S వాడాను, 6 వాడాను, 7 అన్లక్కీ అని కొనలేదు, 8 అని కొనలేదు, X కొన్నాను, XS కొన్నాను, మళ్ళీ 11 కొనలేదు, 12. అంటే అంత ట్రస్ట్ వర్తీ అనమాట నాకు ఐఫోన్. ఇప్పటికొచ్చి నాకు ఎప్పుడు ట్రబుల్ ఇవ్వలే. సరే, ఇందాక మధ్యలో ఆగిపోయింది కదా 500 నోట్ అని. ఆ బ్యాంక్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు, ఇది అక్కడే కదండి ఎస్బీఐలో డ్రా చేశారు కదండి, వాళ్ళని అడగండి అని అన్నారు. మిషన్ వాళ్ళది తప్పైతే మేము ఎలాగిస్తామని అంటున్నారు. నాకు అర్థం కాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఏదది బ్యాంక్ క్యాషియర్ తీసుకుంటే ఓకే అన్నాడు. క్యాషియర్ చాలా 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 మంచోళ్ళు. ఆయన ఏమన్నారంటే, ఏంటి ఈ నోటు, ఇప్పుడు నేను మీకు నోట్ చూపించా కదా ఇందాక 500 నోటు, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ నోట్ అయితే పీసెస్ లేవు కదా, అంటే రిమైనింగ్ పీసెస్ లేవు కదా, సో అవి ఆర్బీఐ యాక్సెప్ట్ చేయదట. ఇప్పుడు నోట్ చిరిగిపోయి ఉంటే టేప్ అంటిస్తే యాక్సెప్ట్ చేసేస్తుంది, కానీ పీసెస్ లేకపోతే యాక్సెప్ట్ చేయదట. కానీ నాకు రావడమే అలా వచ్చింది. ఇంకో నోట్ ఉంది కదా, అది నేను ఫోటో తీయలేదు అనుకుంటా, ఎందుకంటే కలిపి వస్తుంది, సపరేట్గా తీయలేదు. అది నాకు టేప్ అంటించి ఇవ్వండి తీసుకుంటా అన్నారు. అమ్మాయి ఒక 500 వెళ్తుంది అనుకున్నా. నేను ఏమనుకున్నానంటే, ఇంకో 500 మేడం కానీ ఏదైనా సెట్ చేస్తారేమో అని అనుకొని ఇది చేసుకొని, మేడం చెప్పడం వల్ల ఆ బ్యాంక్కి వెళ్ళాను మళ్ళీ మేడం దగ్గరికి. మేడం, మీరు ఇలాగా ఫోటో తీయమన్నారు కదా, తీసాను, నాకైతే ఏం చూపించలేదు అంటే, మీరు మండే రండి అన్నారు. ఓరే బాబోయ్, నేను ఈ 500 కోసం అన్నిసార్లు 500 చాలా ఎక్కువ అమౌంటే అందరికీ, నాకు కూడా ఎక్కువ అమౌంటే. కానీ నాకేమనిపించిందంటే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు 500 కన్నా రిజల్ట్ రావట్లేదు అసలు. ఇప్పుడు నేను అడిగాను మేడం గారికి, మేడం నేను మండే వస్తే నాకేమో సాల్వ్ అవుద్దా అంటే, ఈరోజు ఆయన ఒక లీవ్ పెట్టారట, ఆయన మండే వస్తారట, ఆయన చెప్తారట. నేను మేడంకి మనసులో పెట్టేసుకున్నాను, మేడం దండం, నా వల్ల అయితే కాదు ఇంకా. ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళని చెప్పడానికి 2 hours 15 minutes, మీకు 2 hours అని చెప్పాను కానీ అంత చెప్పారు మేడం. అంటే మేడం చెప్తున్నారు, ఆయనకి చాలా వర్క్స్ ఉంటాయి కదా, ఆయన క్యాష్. నేను చెప్తున్నాను, మేడం ఆయన మ్యాక్సిమం బయటే తిరిగారు, మాట్లాడుతున్నారు, ఆయనని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఆయన బయట కనిపించి ఆయన అక్కడ కూర్చున్నారు తప్ప, ఆయన తప్ప అనట్లేదు. కానీ దీనివల్ల నీకు ఇవ్వము అని చెప్పేస్తే 2.5 hours వితౌట్ రిజల్ట్ నేను వెయిట్ చేయను కదా. ఇప్పుడు రిజల్ట్ అంటే నాకు నోట్ ఇస్తారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటా, 1 weekend తిరుగుతా. ఎందుకంటే ఒక వర్క్ అవుతుంది కాబట్టి. వర్క్ అవుతుందో లేదో కూడా తెలియకుండా ఎవరికైనా తిరగమంటే వాడికి ఆ ఎనర్జీ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ రాదు, అది నిజంగా రాదు. ఇప్పుడు వెళ్తే మేడం, కానీ మేడం ఇండైరెక్ట్గా ఇంకోటి కూడా చెప్పారు, ఏంటి అంటే, మా ఎస్బీఐ అకౌంట్ అయితే నేను నీకు వెంటనే ఇచ్చేవాడిని అని. అప్పుడు నాకు లాజిక్ పాయింట్ అర్థమైందనమాట. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు, ఇక్కడ బ్యాంకులు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఇది జనరలైజ్డ్ అనమాట. చాలా ఇప్పుడు మనకి చాలా మీమ్స్ వస్తాయి కదా, అలాగే ఇది మీమ్ కాదు, కానీ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కానీ. కానీ ఇక్కడ నాకు ఎక్కడ ప్రాబ్లం అయిపోయింది అంటే, ఆ ఎస్బీఐ బ్యాంకులో నాకు ఎప్పుడు ట్రబుల్ ఇవ్వదు. మెయిన్ బ్రాంచ్ దాంట్లో మనీ వచ్చేస్తుంది, వచ్చి రాకపోయినా సరే ఇలాగ సాల్వ్ చేసేస్తారని ఒక ధైర్యం ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ అయ్యింది కాబట్టి. ఇంకోటి కూడా చెప్తానులేండి, ఇంకోటి అయ్యింది ఈ ఇన్సిడెంట్, ఎలాగో ప్రొలాంగ్ చేస్తున్నాం కాబట్టి. అందుకే వెళ్ళాను, చేశాను. మేడం ఏమన్నారంటే డైరెక్ట్గా చెప్పారు, ఎస్బీఐ అకౌంట్ అయితే నీకు వెంటనే ఇచ్చేవాడిని. ఓహో, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదనమాట అయితే అని. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే వాళ్ళ మనీ ఉందన్నమాట. అంటే నా మనీ బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్లో ఉంది, కానీ ఆ అకౌంట్ నేను ఎస్బీఐలో విత్డ్రా చేశా.
కానీ మనీ చిరిగిపోయి వచ్చింది. సో వీళ్ళు మనీ ఇచ్చేసారనుకోండి, వీళ్ళకి యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళకి లాస్ కదా. ఎస్బీఐ వాళ్ళకి అకౌంట్ వీళ్ళ దగ్గర లేదు, మనీ వీళ్ళది కాదు, కానీ చిరిగి వచ్చింది. ప్రాబ్లం ఒకటే వాళ్ళది. సో ఇండైరెక్ట్గా అది మీది కాకపోవచ్చు. ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పలేదు వాళ్ళు. నాకు అర్థమైపోయింది ఐడియాలజీ ప్రకారం అలా కూడా జరుగుతాయి అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఎక్కడో జరుగుద్ది, నేను ఎక్కడో హైదరాబాద్లో నోటు చిరిగిపోయింది, అది ఎక్కడో మార్చుకోవడం తెలియక నేను వైజాగ్ వచ్చాను. కానీ వైజాగ్ వచ్చి మీ బ్యాంక్లోనే చిరిగిపోయింది అని గొడవ పెట్టేసుకోవచ్చు కదా. మరి వాళ్ళకి ప్రూఫ్ ఏంటి? అది కూడా లాజిక్ పాయింటే. అలా కూడా నేను వాళ్ళకి చెప్పకుండా అర్థం చేసుకున్నా. నాకు లేదు. సో నేను ఏం చేశానంటే, నాకు ఈ మనీ ఎక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాది మనీ విత్డ్రా కానీ డిపాజిట్ కానీ క్రెడిట్ కానీ డబ్బులు అవుతే నాకు శాంసంగ్లో వస్తాయి అన్నమాట మెసేజెస్. నేను అప్పుడు ఒక్క ఐఫోనే పట్టుకెళ్ళాను. నాకు 2 ఫోన్లు క్యారీ చేయను కదా ప్రతిసారి. మేడం కోసం అని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చూడండి మేడం, ఈ టైంకి నేను ఫోటో తీసాను, ఈ టైంకి నాకు మనీ వచ్చింది 10,000 అన్నీ చూపించాను ప్రూఫ్స్. కానీ మేడం మరి ఎందుకో మరి మండే రమ్మన్నారు. ఇంకా నేను చెప్పేసాను మేడంకి ఇండైరెక్ట్గా, మేడం దండం పెట్టేసి, అంటే మనసులో దండం పెట్టి మేడంకి సారీ చెప్పాను. మేడం నా వల్ల అయితే కాదు, నేను రాలేను, ఇంత పేషెన్స్గా నేను మాట్లాడలేకపోతున్నాను. 2 అవర్స్ అక్కడ, ఇంకో 2 అవర్స్ తిరగడం, ఆ నోట్ అతికించడం ఒకటి, తిరగడం ఒకటి, ఈ బ్యాంక్కి ఆ బ్యాంక్ ఒకటి, నా వల్ల కాలేదు. ఫైనల్గా ఏంటి అంటే టేప్ అంటించుకున్న 500 ఇచ్చారు, ఈ నోట్ అయితే ఇవ్వలేదు. ఈ నోట్ ఇవ్వకపోయేసరికి నాకు మేడం గారికి ఏదైనా తప్పు మాట్లాడితే సారీ మేడం, అట్ ద సేమ్ టైం నాకు మేడం చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అంటే టేప్ అని చెప్పలేదు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్ళండి, మీరు వాళ్ళు ఏదైనా సాల్వ్ చేస్తారని. ఇన్ కేస్ వాళ్ళు సాల్వ్ చేస్తే సాల్వ్ అయిపోయినట్టే కదా. అంటే నేను ఎస్బీఐలో డ్రా చేశాను కాబట్టి, విత్డ్రా చేశాను కాబట్టి అక్కడికి వెళ్ళాను. కానీ నాకు ఎక్కడ మండిపోయిందంటే, పైకి వెళ్ళండి అని చెప్పడం కోసం 2 అవర్స్ వెయిట్ చేయించారు అని. నేను అసలు మార్నింగ్ వెళ్ళిపోయాను 10కి, టిఫిన్ కూడా చేయలేదు. అంటే అది పెద్ద మ్యాటర్గా టిఫిన్ అని 10కి వెళ్తే నాకు 4:30 వరకు నాకు రిజల్ట్ రాలేదు తెలుసా. అలా కూడా ఉంటే సిచ్యువేషన్స్ అని. సో నేను ఆ నోటుని నాకు ఒళ్ళు మండిపోయి ఫైర్తో కాల్చేద్దాం అనుకున్నా. కానీ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారనమాట. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ బాధ కలిగించవచ్చు, ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు, కానీ ఇది మీకు చెప్పడం వల్ల ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు అని నాకు 1% హోప్ కలిగింది. ఎందుకు అంటే నేను ఏదో 435 నాకు ఓవర్ స్పీడ్ అని వేసారన్నాను కదా, నేను 60లో వెళ్తుంటుంటే వేసారన్నాను కదా. సో అది కలిగించి, సో ఈ నోటు పెడితే మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవ్వచ్చు అని. ఎలా యూజ్ అవ్వచ్చు అంటే, మీది ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐలోనే విత్డ్రా చేయండి మనీ. డిపాజిట్ గురించి చెప్పట్లేదు, డబ్బులు తీసుకోవడం. ఒక 500 నుంచి 10,000 ఎంత తీసుకున్నా ఆ ఏటీఎం మిషన్లోనే తీసుకోండి. హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సిలోనే తీసుకోండి, హెచ్ఎస్బీసీ అయితే హెచ్ఎస్బీసీ తీసుకోండి, ఐసిఐసిఐ అయితే అక్కడే తీసుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏదైనా. అంటే నేను చెప్తుంది వేరే బ్యాంక్ ఇవ్వవు అని కాదు అక్కడ మ్యాటర్. ఇలాగ నాలాగా చిరిగిపోయి వచ్చాయి అనుకోండి, నేనైతే ఆ లాస్ని ఇంకేం జరిగినా నా మంచిగా అనుకొని నేను వదిలేయగలను. కానీ ఆ 500 అక్కడ కూడా మాట్లాడాను మేడం దగ్గర, మేడం ఇప్పుడు నేను కాబట్టి ఓకే 500 నేను తీసుకోగలను, టేక్ ఇట్ ఈజీగా, ఇంకా నా మంచికే అని చెప్పి. నాకు రిజల్ట్ ఏంటి అంటే మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా 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 అని. ఇవన్నీ అయ్యే పనులు కావనిపించింది. ఎందుకంటే నాకు ఇలాగే ల్యాప్టాప్ కొందామని చెప్పి 50,000 అనమాట ల్యాప్టాప్. 30,000 వరకు నా దగ్గర ఉంది. 20,000 డ్రా చేద్దామని చెప్పి 10 చెప్పే కదా అప్పుడు ఇలా ఉన్నాయని. 10 అంటే 10 నాకు వచ్చేసినట్టు డబ్బులు కట్ అయిపోయాయి, రిసిప్ట్ కూడా వచ్చింది. అప్పుడు రిసిప్ట్లు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు. రిసిప్ట్ కూడా వచ్చింది, నాకు క్యాష్ రాలేదు. ఇప్పుడు నాకు నరకం కనబడింది అప్ప. ఎంత నరకం కనబడిందంటే, నేను అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి లెటర్ రాసి ఇన్ని చేసి 6 months అయిపోయింది, నాకేం రాలేదన్నమాట. అక్కడెక్కడో కంప్లైంట్ పెట్టమని యూట్యూబ్లో చూసి ఇవన్నీ చేస్తే ఫైనల్గా మా అమ్మకి చెప్పాను. మా అమ్మకి చెప్పిన 3 daysలో సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. ఎందుకంటే మా మమ్మీ ఎల్ఐసి కాబట్టి మా మమ్మీకి పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్స్ పరిచయం ఉన్నారు. అంకుల్ పేరు తెలియదు, బట్ అంకుల్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంకుల్ ఎస్బీఐలో పెద్ద మేనేజర్ కాదు, అది అంటే ఒక 20-30 బ్రాంచెస్ ఉంటాయి అనుకోండి, డివిజనల్ హెడ్ అనుకుంటా ఏదో మరి సమ్వాట్. నేను ఏదో చాలా పెద్ద పోస్టే.
సో అతనికి మా మమ్మీ అంకుల్కి నాకు ఫోన్ ఇచ్చారు. అంకుల్ నువ్వు పంపించు, ఎప్పుడు జరిగిందో పంపించు అన్నారు. అంకుల్ విత్ ఇన్ 2 డేస్లో 10,000 నా అకౌంట్లో పడిపోయాయి ఎస్బీఐలో. 2 డేస్లో. అంకుల్ ఏం చేశారో ఏంటో తెలియదు, కానీ డబ్బులు నిజంగా కట్ అవ్వకుండా చేయలేరు అంకుల్. నిజంగా అయ్యాయి కాబట్టి అదేదో ఎటో వెళ్ళిపోద్దట. అంటే ఒక్కొక్కసారి ఫ్రీజ్ అయిపోద్దట. ఒకసారి ఆ బ్యాంక్కి వెళ్ళవు, మనకి రావు, మధ్యలో ఫ్రీజ్ అయిపోద్దట. అలాంటివి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతాయి అన్నమాట. అంకుల్కి మా మమ్మీ అంకుల్కి చెప్పినట్టు, అంకుల్కి నా ప్రాబ్లం చెప్పినట్టు 2 డేస్లో 10,000 వచ్చాయి. ఇన్ కేస్ అంకుల్ లాగా మాకు ఎవరు లేరు అనుకోండి, ఇప్పుడు మామూలు పర్సన్ అనుకోండి, అసలు ఇంకా రావు, ఇంకా 10,000. అది ఏం చేయాలో అంటే కోర్టులో కేసు వేసుకోవడము చాలా లెంతీ ప్రాసెస్. వచ్చేవేమో 2 years పడుతుందేమో, 3 years పడుతుందేమో, అలాగుంటుంది అనమాట. అప్పుడు నేను మేడం చెప్పాను ఇదే ఎగ్జాంపుల్. మేడం 10,000కే నాకు దిక్కు లేదు, 6 months వెయిట్ చేశాను, లెటర్ రాసి అటు బ్యాంక్ వెళ్ళి ఇటు బ్యాంక్ వెళ్ళి, వీళ్ళు లేదంటున్నారు వాళ్ళు లేదంటున్నారు, నా వల్ల కాలేదు. ఇప్పుడు 500కి నాకు చుక్కలో చూపిస్తారు అని మేడంకి డైరెక్ట్గా చెప్పాను. ఇక్కడ మేడం ప్రాబ్లమ్స్ కూడా, అంటే మేడం కాదు, ఎస్బీఐ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కానీ మన ప్రాబ్లం అంతే కదా. అప్పుడు మేడం చెప్పాను, ఇప్పుడు నేనైతే తీసుకోగలను 500 లైట్. ఇప్పుడు ఒక రైతు, ఒక ఫార్మరు, అన్ఎడ్యుకేటెడ్ ఎవరైనా వచ్చి పాపం వాళ్ళకి ఇలా అవుతే మీరు ఏం చేయగలరు అంటే వాళ్ళ గురించి మీరు ఎత్తొద్దు అంటున్నారు. ఓవరాల్గా చెప్పండి అంటే ఓవరాల్గా నాకు సాల్వ్ అవ్వట్లేదు మేడం మరి అంటున్నాను. ఇంకా నేను ఫైనల్గా ఏం చేశాను అంటే ఇంకా అక్కడ మేడంకి థ్యాంక్ యూ సారీ చెప్పేసి, థ్యాంక్ యూ ఎందుకు చెప్పాను అంటే మేడం ఆ బ్యాంక్కి వెళ్ళండి సాల్వ్ అవుతుంది అన్నారు కాబట్టి నాకు ఒక నోటైనా మారింది. సారీ ఎందుకు చెప్పాను అంటే నేను మేడంతో ఇలాగే మాట్లాడాను, నాకు అక్కడ అవ్వలేదు మేడం, నేను మండే రాలేను మేడం, ఇలాగే చెప్పాను. ఎవరు అలా మాట్లాడారు, ఎందుకంటే అంత ఫ్రస్ట్రేట్ అయిపోయాను. మేడం కూడా నా ఫ్రస్ట్రేషన్ని చాలా తీసుకొని చాలా బాగా మాట్లాడారు. అసలు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు, చాలా హెల్ప్ చేశారు. మీరు మండే రండి అన్నారు. నాకు ఇంక 500 కోసం నేను మండే వస్తాను. బ్యాంకులు కానీ ఏమైనా సరే మండే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది, వెళ్తాను. మళ్ళీ వెయిట్ చేయండి అంటారు, ఇంకో 2 గంటలు వెయిట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి సారీ అండి రాదని వస్తారు ఫైనల్గా. ఈ రాదు అనిపించుకోవడం కోసం నేను వేస్ట్ చేయలేను. మరి ఇంకేం చేస్తాం, దేవుడు లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏదైనా పెద్ద ఇలాంటివి ఏదైనా వచ్చిందంటే ఒకటి లెసన్కైనా, ఇంకోటి ఏదో తప్పించకపోయి చిన్నదానితో తప్పించాడు దేవుడు, అంతే. అలా లైఫ్ని పాజిటివ్గా తీసుకుంటే మీరు ముందుకు వెళ్ళగలరు, లేకపోతే ఆ బ్యాంక్ చుట్టూ తిరుగుతారు. ఇంకా తిరిగేవాడిని ఏమో ఈ 22 days అలాగ ఉంటుంది. చెప్తున్నాను కదా 10,000కే నాకు అవ్వలేదు, 500కి అవుతుందా సత్యం. అది ఫైనల్గా అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏ బ్యాంకు మనీ డ్రా చేస్తే ఆ బ్యాంకుకి వెళ్ళి చెయ్యండి. అర్జెంట్ అయితే చేసేసుకోండి. ఇలా ఏదైనా చిరిగిపోయిన నోట్లు అంటే మీ దగ్గర పీస్ ఉందనుకోండి, మనీ ఎక్స్చేంజ్ చేసేస్తారు ఆ బ్యాంక్కి వెళ్తే. ఏ బ్యాంక్ అయితే మీది ఓ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ చెప్తున్నాం కదా, ఇప్పుడు నా బ్యాంక్ ఆఫ్ బరోడా కదా, ఇక్కడికి పోయినా సరే అక్కడికి వెళ్ళాను మార్చేశారు. కానీ మీ అన్ని బ్యాంకులు అలా చేయరు అనమాట. నా దగ్గర పీస్ లేదు, అదొక ప్రాబ్లం అయిపోయింది. లేకపోతే ఇది ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఒక షాప్ ఉన్నారనమాట, స్టేషనరీ షాప్. అతనేంటి నేను పీస్ అంటిస్తుంటే ఇది నాకు 20 రూపీస్ తగ్గించుకొని 400 ఇచ్చేస్తారు ఎవరైనా అన్నారు. నువ్వు ఇస్తావా అన్నాను. ఇస్తాను అన్నాడు. నాకేం అర్థమైందంటే అది తీసుకోకపోతే నీకే ఇస్తానన్నాను. తనేమనుకున్నాడు, చిరిగిపోయిన నోట్లు ఇస్తే ఇస్తాడట నాకు 400. ఈ చిరిగిపోయిన పీస్తో ఇస్తే 500 కాకుండా 400 ఇస్తాడట. 100 రూపీస్ అదేదో ఫైన్ లాగా ఏదో అంటారు కదా, పర్సంటేజ్ తీసుకొని. ఈ 500 మార్చుకొని చిరిగిన నోట్తో వెళ్ళాను కదా, చెప్తున్నాడు అబ్బా చిరిగిన నోటు ఎలాగిస్తాను నేను, ముక్కలున్న నోటు అంటే నేను చెప్పాను అప్పుడు, అరే ఏమన్నా మైండ్ ఉందో మాట్లాడుతున్నావా, మనసులో అనుకున్నాను, బయటలో చెప్తాం. కానీ పీస్ ఉన్న నోటు నాకు బ్యాంక్ వెళ్తే 500 ఇచ్చాడు, నువ్వు 400 ఇస్తా అంటున్నావు, ఇదేం లాజిక్? నేనేమనుకున్నాను, ఈ పీస్ లేని నోటు వాడు ఇస్తాడేమో పర్సంటేజ్ కనుక్కొని నేను అనుకున్నాను ఆ లాజిక్ పాయింట్. తర్వాత అర్థమైంది ఏంటంటే పీస్ లేని నోటు ఇంకా అది పేపర్తో సమానం అనమాట. ఫైనల్గా అదబ్బా 1 hour మాట్లాడామా, నేనున్నవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసుకున్నాను. సో ఫైనల్గా ఏంటంటే ఎడిటింగ్ విషయం మాత్రం అవ్వలేదు. ఎడిటింగ్ అయ్యి ఉంటే బాగుంది కొంచెం. అమ్మ ఎడిటింగ్ కాదు, సారీ, మైలేజ్ టెస్ట్. ఈ మైలేజ్ టెస్ట్ అవ్వాలి. ఇప్పుడు 37.1 అట. అమ్మ ఎవరో లేడీస్ వస్తున్నారు, ఇవ్వాలి. అమ్మ ఎందుకంటే కాల్ కింద పెట్టడం కన్నా దీని మీద పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది.
వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంది కానీ ఇప్పుడు తగ్గింది. చూడు 37.6 ఉండేది, ఇప్పుడు 37కి వచ్చింది. అమ్మ 45 కిలోమీటర్స్ తిరిగేసామట అప్పుడే. 45 కిలోమీటర్స్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. అది అంటే నేను చెప్తుంది ఏంటంటే ఇంట్రోవర్ట్స్కి ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉండరు అనమాట. సో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే మాట్లాడతారు, వాళ్ళతో చాలా ఇంకా ఏమంటారంటే చిల్గా ఉంటారు, అన్నీ ఓపెన్ అప్ అవుతారు. కానీ ఎవరితో పడితే వాళ్ళతో ఉండలేము మేము, అది మ్యాటర్. సో ఇది ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ నేను ఒకటి బదులు ఇంకోటి రాంగ్గా చెప్పినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇవి కూడా సేమ్, ఇప్పుడు అన్ని 30 సెకండ్స్ కట్ చేస్తాను, ముందు 15 సెకండ్స్ కట్ చేసామండి కదా షార్ట్. సారీ ఫర్ దాట్, సారీ చెప్తున్నాను ఇప్పుడే. రీచ్ వెళ్ళదని కట్ చేశాను, ఇప్పుడు రీచ్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో డ్యాన్స్ అవి కూడా సపోర్ట్ చేయండి, ఇంకా చాలా చేస్తాను. గేమ్స్ కూడా చూడండి, దీపక్ గేమింగ్ చీతా, అది డ్యాన్స్ దీపక్ డ్యాన్స్ షార్ట్స్ అని ఉంటుంది, ఇంకోటి దీపక్ అని ఉంటుంది, DIPPAK అని, అందులో డ్యాన్సెస్ అన్నీ ఉంటాయి. సో అవి కూడా చూడండి, మీకు గ్యారంటీగా నచ్చుద్ది. నచ్చకపోతే ఎలా చేయాలో చెప్పండి, అలా చేస్తాను. మీకు నచ్చినట్టుగా చేయడమే ఫైనల్గా చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దీపక్. చూడండి రోడ్ అంతా ఖాళీగా ఉంది కదా, నేను 55లో వెళ్తున్నాను, ఇది 65 వెళ్తాను. చూడండి ఇంకా నా వెనకాల ఏం వెహికల్స్ రావట్లేదు కానీ మీకు తెలియట్లేదు. ఇందాక నుంచి జమ్ 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 అని చాలా వెళ్ళాయి. చూడండి ఇదే స్పీడ్లో అప్పుడు కార్లో వెళ్ళాను అనమాట. అంటే ఈ రోడ్డు కాదు, చూడండి 60 స్పీడ్లో వెళ్తున్నాను, 65 అది వెళ్తున్నట్టుందా అంటే నాకైతే లేదు. మరి జనరల్గా 60 స్పీడ్ ట్రాఫిక్ కానీ సిటీస్లో కానీ చాలా స్పీడ్ అనమాట. ఈ 65, 70 పెద్ద ఇక్కడ స్పీడే కాదు అసలు. స్పీడ్ అంటే ఒకసారి చూపించాను, 100 వెళ్ళనా వద్దులేండి, నేను వెళ్ళను అని చూపిస్తే బాగోదు. సో ఇక్కడ ఆబ్వియస్గా వెళ్ళొచ్చు. సో 70 వెళ్ళింది ఇప్పుడు. చూడండి 70 వెళ్తున్నాను కానీ వెహికల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. నేను స్పీడ్ వెళ్తే ఇక చూసారు ఇక్కడ ఉంది 40. నేను చూసారు స్టిక్కర్ అంటే ఇచ్చారు అక్కడ, మీరు అంత అబ్జర్వ్ చేసినట్టు ఉండరు. ఈ మధ్య చాలా ఏంటి అంటే సైన్ బోర్డ్స్కి 60ది 40 చేసేస్తున్నాడు, 40ది 20 చేసేస్తున్నారు, 80ది 60 చేసేస్తున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ చేయాలండి 40, ఎందుకంటే ఇది చాలా ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ అంటే ఎక్కువ జనాలు వచ్చే ఏరియా. ఇదే జూ కదా. ఇక్కడ మొన్న ఏదో బాగా చేశాడు అబ్బా, ఏదో వర్క్ చేశాడు మొన్న, దేనికి చేశాడో ఏంటో. ఇంకొంచెం పార్కింగ్కి చేసినట్టున్నారు. నేను జూ బ్లాగ్ ఒకటి చేయాలప్ప. అది అసలు మీకు 60, 70 ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి. చూడండి 40 అంటే ఇలా వెళ్ళాలి, అంటే అక్కడ 40 ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు చూసారా మనం వెళ్ళామా, అక్కడికి వెళ్ళినప్పుడు 40 వెళ్ళాలని మనకు తెలియదు, మనం 60లోనే వెళ్ళాం కదా. కానీ మనం వచ్చేసరికి సైన్ బోర్డ్ 40 వచ్చింది, అంటే ఆ ఏరియాలో 40 వెళ్ళాలన్నమాట. కానీ ఇప్పుడు లాజిక్ ఏమవుతుంది అంటే అది ఎవరిని తప్పు పట్టకూడదు, తప్పు పట్టలేం కూడా. అప్పుడు వరకు వచ్చిన మన 60, 65 అక్కడ రికార్డ్ అవుద్ది అనమాట. ఇది మ్యాజిక్. ఇదిగో ఇది పొల్యూషన్ వెహికల్, ఇలాగే ఉంటాయి. చూడండి ఇప్పుడు 40 ఉంది కదా, మనం 40లోనే వెళ్తున్నాం. 60ది కూడా 40 అంటిస్తారు. ఆబ్వియస్గా ఇక్కడ 40 ఉండాలి, ఇదంతా బాగా ట్రాఫిక్ ఏరియా ఇది. అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే నా వ్లాగ్ ఒకటి షార్ట్ అవుట్ వైరల్ అయ్యింది కాబట్టి దాని గురించి చెప్పాల్సి వచ్చింది, లేకపోతే చెప్పేవాడిని కాదు. దీపక్ ఎలా చెప్పను నేను, దీపక్ DIPPAK రాసుకో, మర్చిపోతావు. అర్థమైందా? ఇలా ఫాలోవర్స్ వస్తారనమాట, అందరు పిల్లలే. ఏంటిది ఫాలోయింగ్ పెరుగుతుంది ఏంటి? ఫాలోయింగ్ ఇలా పెరుగుద్ది. ఇదేంటి ఏదో ఐడి కార్డ్ ఇచ్చాడు, పక్కకి వెళ్ళి చూద్దాం. రే చూసారా, ఇప్పుడు మనకి ఫ్యాన్స్ కాదనమాట, మన బైక్కి మన వ్లాగ్కి
మన గోప్రోకి ఫ్యాన్స్. ఎందుకంటే నేను ఈ వైజర్ ఉంది కదా, ఈ వైజర్ ఏమొచ్చి ట్రాన్స్పరెంట్ కాదు, గ్లాసీ పెట్టాను. సో నా ఫేస్ కూడా, నా ఐస్ కూడా ఏం కనబడదు ఇంకా వాళ్ళకి. సో ఆబ్వియస్గా వాళ్ళకి కొంచెం ఎవరినో తెలియదు ఇంకా. అది మ్యాటర్. ఇది ఏంటిది, దేని గురించి ఇచ్చారు పాపం? ఐడి కార్డ్ తీసుకోకపోతే బాగోదని చెప్పి తీసుకున్నాను, విజిటింగ్ కార్డు. మెడిసిన్ లోకల బాబు, ఇదేం ప్రమోషన్ కాదు. వాళ్ళు ఇచ్చారు, తీసుకున్నాను. పాపం ఇచ్చారు కదా, తీసుకున్నాను. నేను నెట్టగల్లగా నొక్కుతాను. అతనికి పాపం ఈ విజిటింగ్ కార్డు వెంటనే ఆ టైంకి ఇవ్వాలని ఐడియా ఎలాగొచ్చిందో, తీసుకోకపోతే బాగోదని. ఎందుకంటే ఈ గ్లాసీ వైజర్ ఉంది కదా, ఎందుకంటే ఈ వైజర్ ఉంది కదా, ఈ గ్లాసీది, దీనివల్ల ఏంటి అంటే నేను తీసుకోకపోతే చాలా పొగరుగా ఉంటుంది. నేను ఏం రెస్పాండ్ అవ్వకపోయినా పొగరుగా ఉంటుంది. అవును, మన ఛానల్ పేరు దీపక్ గేమింగ్ అదే దీపక్ ట్రావెలింగ్ చీతా అంటే దీపక్ కనీసం ఏంటి ఆ టైంకి చూసారా, మైండ్ పనిచేయలేదు. అయినా దీపక్ అని నొక్కితే చాలండి, DIPPAK అన్నీ వచ్చేస్తాయి. దీపక్ ట్రావెలింగ్ చీతా, దీపక్ గేమింగ్ చీతా. అది అమ్మ, ఫైనల్గా అయితే ఆ నోటు గురించి చెప్దాం అనుకుని అన్నీ చెప్పేశాను. అబ్బా, నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. చాలా రోజులైంది బీచ్కి వచ్చి. కనబడుతుందా బీచ్? నేను నించుంటే కనబడుతుంది, బట్ ఇప్పుడు నించుంటే చాలా ఆడ్గా ఉంటుంది అనమాట. ఏదో పెద్ద షోదొబ్బుతున్నట్టు నించున్నట్టు ఉంటుంది. అంటే మీకు కనబడుతుందని అనుకుంటున్నాను బీచ్ లైట్గా. నించుంటే ఇంకొంచెం క్లారిటీ కనబడుతుంది. నించుంటాం కాబట్టి హెల్మెట్ కూడా ఉండి మీకు పైకి నించొని, బా నాకైతే ఈ కెమెరాలో చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది. బ్లూగా ఉంది, నాకు సీ అంతా బ్లూగా కనబడుతుంది కెమెరాలో. ఎందుకంటే నాకు ఇక్కడ వ్యూ ఉంటుంది కదా ముందు ఫ్రంట్. ఇందాక చూడలేదు కానీ అక్కడంతా చెకింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది, నన్ను ఆపుతాడు అనుకున్నాను. బట్ నేను హెల్మెట్ అన్నీ వేసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే హెల్మెట్ వేసుకున్న వాళ్ళని 99.9% ఆపరు. ఎందుకంటే వీడు హెల్మెట్ వేసుకున్నాడంటే వీడి దగ్గర అన్నీ ఉంటాయని గెస్ట్ చేస్తారు. అంటే లైక్ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయని అనుకుంటారు. కానీ నేను హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, హెల్మెట్ తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అదే మ్యాజిక్, ఆపితే తెలుస్తుంది. హెల్మెట్ ఉంటే అన్నీ ఉంటాయని పోలీసులు అనుకుంటారు, కానీ మన వాళ్ళు హెల్మెట్ ఉంటే ఆపరని మని మ్యాక్సిమం ఆపరు. ఎందుకు లేదు, అదో తలనొప్పి పని. హెల్మెట్ లేనివాడిని ఆపి కనీసం హెల్మెట్ లేదు కదా అని ఉంటుంది అనమాట. సో అక్కడ చాలామందిని ఆపుతున్నారు. మరి ఎందుకో ఏదో చెకింగ్ జరుగుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి కానీ చెకింగ్ జరుగుతుంది. అబ్బా, ఎన్ని రోజులైందో బీచ్ డే టైం వచ్చి. ఈ మధ్య నైట్ టైం వస్తున్నాను. నైట్ టైం వచ్చి కూర్చొని అలా వ్యూ. అరే సారీ రా తమ్ముడు, నేను చూడలేదు. కార్ సడన్గా వచ్చేస్తుందని గో స్లో. మనం ఇక్కడే 40 వెళ్ళిపోతాం తెలియకుండా. ఇక్కడ 40 అనుకుంటా స్పీడ్. అబ్బా, నాకు ఈ రైట్ సైడ్ షోల్డర్ పట్టేసింది. అబ్బా, 60 కిలోమీటర్స్ తిరిగాం ఇప్పటికీ మనం. చూసారా, ఇందాక అంతా 37.6 ఉండేది, ఇప్పుడు 36.3కి వచ్చింది. అంటే గేర్లు మారుస్తుంటుంటే అదే డిసడ్వాంటేజ్. అందుకే చెప్తున్నాను కదా, ఫుల్ ట్యాంక్ కొట్టించాను. 13.5 అనుకుంటాను, మర్చిపోయాను చాలా రోజులు. ఇంకా 13.5 అనుకుంటాను ఈ ట్యాంక్ కెపాసిటీ. సో 0 వచ్చే వరకు చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది ఏంటో. నాకు ఇక్కడ ఫ్యూయల్ రేంజ్ అప్పుడు 500 చూపించింది, తర్వాత 490 చూపించింది, ఇప్పుడు 330 చూపిస్తుంది. మరి అందుకే మనకు చెప్పలేం కాబట్టి ట్రిప్ 1లో పెట్టుకొని ఇదంతా చూసాం. ఫ్యూయల్ ఎండ్కి వచ్చే వరకు చూసుకొని 1 లీటర్ బాటిల్ 2 పట్టుకొని పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎందుకంటే చాలామంది పెట్రోల్ బంక్లో మేము బాటిల్లో ఇవ్వము అంటున్నారు. ఇచ్చే పెట్రోల్ బంక్కి వెళ్ళాలి మరి. ఎందుకంటే ఇక్కడ 2 టైప్స్ పెట్రోల్ కింద నుంచి కూడా సక్ చేయొచ్చు. ఆ పైపు మళ్ళీ లూజ్ అయిపోయింది అనుకోండి, పెట్రోల్ అంతా లీక్ అయిపోద్ది. నాకు అది తలనొప్పి, అసలే కొత్త బైక్ కదా, అలా చేయలేను. రెండోది ఏంటి అంటే ఇక్కడ నుంచి సక్ చేసే పైప్ కొనొచ్చు. సక్ చేసే పైపు ఆన్లైన్లో 300 350 ఉంది. ఓరే బాబు, వేస్ట్ కదరా అనిపించింది. ఒక్కసారికే కదా, బయట ఎక్కడైనా తీస్తాడేమో, అది కనుక్కోలేము, మనం అడగలేము. మనకు అసలే మొహమాటాలు ఎక్కువ. అడిగారని చూడరు, ఇది కూడా తెలియదా అన్నట్టు చూస్తారు. అందుకే నేను మ్యాక్సిమం ఎవరిని అడగను ఏమి. అందుకే నేను ఏం ప్రిపేర్ అయ్యానంటే, ఇది 0కి వచ్చేలా చూసుకొని నా దగ్గర పెట్రోల్ అంటే 10 కిలోమీటర్స్ ఉండే రేంజ్లో చూసుకుంటాను.
సో సింహాచలం రోడ్ అలా వెళ్ళిపోయాను అనుకోండి 10 కిలోమీటర్స్ అక్కడ అయిపోద్ది. సో 2 లీటర్స్ బాటిల్ పట్టుకుంటా కదా, 1 లీటర్ అయిపోతే కొంచెం 1 లీటర్ వేసుకొని 1 లీటర్ వేసుకుంటే ఎంత వస్తుందో చూస్తా, అది వచ్చి దాన్ని బట్టి ఇంకా చేయొచ్చు అనమాట. అది మ్యాటర్. మొత్తానికి బీచ్ చూపిద్దామని చెప్పి గోప్రో ఆన్ చేశాను. నేను కూడా చూద్దామని సరదాగా వచ్చాను, అసలే సాటర్డే ఈరోజు. సో చూస్తూ ఇంకెలా ఉంటుంది అని నోవటల్, అది మ్యాటర్ అయితే.